అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈరోజు వార్తలన్నీ వచ్చేసి కవిత సస్పెన్షన్ వేటుకు సంబంధించి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ సస్పెన్షన్ తర్వాత కవిత వ్యాఖ్యల్ని గతంలోనే మేము చెప్పామని మాట్లాడడం అంశాల గురించి, అలాగే ప్రధానంగా వార్తలు వచ్చేసి యూరియా కొరతకు సంబంధించి. ఈ యూరియా కొరత అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. రైతులు మళ్ళీ పాత రోజులకి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. మళ్ళీ అవే చెప్పుల లైన్లు, అక్కడే పడుకోవడం, మాట్లాడే వాళ్ళు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి ఓపెన్గా వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం వార్తలు చూద్దాం. సో కవిత సస్పెన్షన్ తర్వాత ఆమె ఒక కీలక ట్వీట్ పెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిందే. ప్రధానంగా ఆ ప్రెస్ మీట్లో సంతోష్ రావు అలాగే హరీష్ రావుకి సంబంధించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరే కేసీఆర్కి ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కేటీఆర్ను ఓరించడానికి కూడా రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర చేశారు, కానీ అది ఫెయిల్ అయింది అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా కీలక వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళు చాలా భారీ అవినీతికి పాల్పడ్డారు అంటూ కూడా. సో దీంట్లో 120 కోట్ల అవినీతి, పల్లె ప్రగతిలో నొక్కేసిన సంతోష్ రావు, ట్రాక్టర్ల స్కీమ్లో బినామీ పేరిట అక్రమాలు, పల్లె ప్రగతికి పోటీగా గ్రీన్ ఇండియా డ్రామా, గట్టిగా నిలదీసిన నాటి మంత్రికి ఖరీదైన కారు, కవితకు అప్డేట్స్, ఎక్స్ కౌంటర్లో సంచలన ఆరోపణలు. సో ఇది గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి సంబంధించి దాదాపు చాలా సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం ఈ అంశానికి సంబంధించి. గ్రీన్ ఇండియాలో చాలా భారీ స్కాములు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద డ్రామా, ఇది ఒక పెద్ద కుట్ర అంటూ కూడా గతంలో చాలాసార్లు మనం మాట్లాడాం. కానీ ఈరోజు కవిత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట దాదాపు 120 కోట్లు స్కామ్ జరిగింది. అలాగే అప్పుడు గట్టిగా నిలదీసిన మంత్రికి కూడా ఖరీదైన కార్లు, బంగ్లాలు, ఆస్తులు ఎట్లా అంటే అట్లా విచ్చలవిడిగా పంచిపెట్టిన పరిస్థితి. మరి ఈ రకంగా అంటే దాదాపు ఒక మంత్రికి, క్వశ్చన్ చేసిన మంత్రికి ఒక కాస్ట్లీ కార్లు గిఫ్ట్లు ఇచ్చారంటే మరి ఎంత స్థాయిలో ఆ అవినీతి జరిగిందనేది మనం ఊహించుకోవచ్చు. దివాళీకి ముందే బీఆర్ఎస్లో పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన కవిత, ఆ పార్టీ నేతలు హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో కవిత అభిమానులు వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉన్నది. తాజాగా బీఆర్ఎస్ నేత ఒకరు ట్రాక్టర్లతో ఏకంగా 120 కోట్లు నొక్కేశారని కవిత మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు సంతోష్ రావును ఉద్దేశించినవే అని చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. కవితక్క అప్డేట్ పేరిట ఎక్స్లో రన్ అవుతున్న ఖాతాలో ఈ ఆరోపణలు వెలుగు చూశాయి. సో ప్రధానంగా ఈ ఎక్స్ ట్విట్టర్ ద్వారా కవిత అభిమానుల పేరిట ఈ అప్డేట్స్ అన్నీ లీక్ అవుతూ ఉన్నాయి. ట్రాక్టర్ల పేరిట దాదాపు 120 కోట్లు దందా జరిగింది, 120 కోట్లు నొక్కేశారని చెప్పి. సో ఖచ్చితంగా వీటన్నిటికీ ఎందుకు అంటే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు రియాక్ట్ అవ్వలే, ఇప్పటిదాకా సంతోష్ రావు రియాక్ట్ అవ్వలే. అంటే ఓపెన్గా ఆమె స్టేట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే ఈ అవినీతి అంతా కూడా నిజమేనా? ఎందుకంటే సొంత ఫ్యామిలీ నుంచే చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళైతే ఏదో ఒక నింద వేయచ్చు. ఇప్పుడు మొన్న బాలరాజు బయటికి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సో ఎన్ని రకాలైన మనం నిందలేయచ్చు, ఎందుకంటే అతను బయటోడు కాబట్టి. ఇక్కడ చూసేసరికి సొంత చెల్లె, సొంత బిడ్డ, ఆమె బయటికి వెళ్ళి ఆరోపణలు చేస్తుంటే మరి ఇందులో నిజాలు ఉన్నట్టుగానే కదా కనపడతా ఉంది. సో ఈ రకమైన పరిస్థితి. బెంగళూరు టు వరికోల్ వయా హ్యాపీరావు, హరీష్ రావు, సంతోష్ రావు తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఇటీవల కవిత ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్ హరితహారం పేరుతో కార్యక్రమం చేస్తే దాన్ని గ్రీన్ ఛాలెంజ్ పేరుతో సంతోష్ రావు హైజాక్ చేశారని సూటు వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్ చేసిన 24 గంటలైనా గడవక ముందే సంతోష్ రావు 120 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన పోస్టులు కవితక్క అప్డేట్స్ పేరుతో ఉన్న ఎక్స్ ఐడిలో షేర్ కావడం కలకలం రేపుతుంది. ఈ పోస్టులోని వివరాల ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం మహాత్మా గాంధీ స్ఫూర్తితో పల్లె ప్రగతి అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ
ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్లపై సంతోష్రావు కన్ను పడింది. సో గ్రామానికి చెందిన కోడి పందాల నిర్వహించే స్నేహితుడితో 120 కోట్లకు పైగా కమిషన్ కోసం సంతోష్రావు స్కెచ్ వేశారు. అప్పటికే ఆ బినామీకి ట్రాక్టర్కు సంబంధించిన బిజినెస్ చేసిన అనుభవం ఉండటం వల్లే బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలు పిలిపించుకుని ఒక్కో ట్రాక్టర్కు ₹1,00,000 ఇవ్వాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టారు. అతడికి వాటా ఇవ్వలేదు. ఆ మంత్రి గట్టిగా అడిగేసరికి అతడికి ఒక ఖరీదైన కారును ఇచ్చారు. ఆ తర్వాత ఆ కారుకు ఈఎంఐ సైతం కట్టలేదు. సంతోష్రావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి అవసరం లేని కారుకు తన సొంత డబ్బుతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. ఆ 120 కోట్లకు పైగా డబ్బును సంతోష్రావు అతని బినామీ పంచుకుని నాటి మంత్రికి మాత్రం మొండి చేయి చూపించారు అని పోస్టులో ఆరోపించారు. ఈ పోస్టు వైరల్గా మారింది. సో ప్రధానంగా ఇక్కడ సంతోష్రావును ఉద్దేశించే క్లియర్గా కనపడతా ఉంది. ఎందుకంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేనే స్టార్ట్ చేశానని చెప్పి సంతోష్రావు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఈ మొక్కల విషయంలో కూడా చాలా భారీ స్కాములు జరిగాయి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. సో ఒక్కసారి దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వరద బాధితులకి అండగా ఉంటానని చెప్పి నిన్న ముఖ్యమంత్రి వరద బాధితుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్క నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమి కవిత బాంబులు ఇంకా పేలుతున్నట్టుగానే అనిపిస్తా ఉంది. మీరు ఏం చెప్తారు దీనికి? ఏది కవితక్క బాంబు కన్నా ఇష్యూ ఇప్పుడు తెలంగాణలో ఏమైతుందో, ప్రజలు ఏమైతుందో, వరదలు వచ్చి కొట్టుకపోయిన వాళ్ళది ఏమైతుంది, ఆ యూరియా కోసం మాట్లాడండి. కవిత బాంబు ఒక కుటుంబంది. తెలంగాణలో ఒక కుటుంబంలో అన్ని కుటుంబాలలో జరిగేదే కవిత కుటుంబంలో అవుతుంది. దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని ఆవగించేంత దాన్ని చేసి బాంబు పెట్టి చూపించేంత మీడియాకు ఒకటి అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ బీజేపీ కూడా పేద చేసి చూపిస్తుంది. కానీ మరి ఆమె ఓపెన్ గానే ఆమె చెప్తా ఉంది కదా 120 కోట్లు సంతోష్రావు స్కామ్ చేశారని చెప్పి ఆమె ఓపెన్ గానే ఎక్స్ ద్వారా చెప్తా ఉంది. మరి మీరు దీని మీద ఎందుకు మరి సంతోష్రావు గానీ హరీష్ రావు గానీ ఎందుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు? ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఇప్పుడు చెప్తే ఎట్లుంటదమ్మా? ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు కదా అక్క. చెప్పేదంటే అప్పుడే ముందే మళ్ళీ పార్టీలు ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు ఉన్నప్పుడే చెప్పేసేది ఉండే ఆమె. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడెందుకు చెప్తుంది? ఇప్పుడు చెప్పాల్సిన పని ఎట్లా వచ్చింది? అది ఇప్పుడు చెప్పిందంటే తన కూడా తప్పు చేసినట్టే కదా. అంటే బేసిక్ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎందుకు ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కనీసం ఎవరు కూడా ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడట్లేదు అనే దాని మీద. ఎందుకంటే అంటే ఈ స్కామ్ జరిగింది భారీగా అని చెప్పి ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడతలేదు అంటే ఈ టాపిక్ వేస్ట్ టాపిక్ కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు వచ్చిందంటే నాకు కూడా నేను అక్కతో ఉన్నా కాబట్టి ఇన్ని రోజులు అక్క గురించి మాట్లాడి, ఎందుకంటే ఇది లోపల కూర్చొని ఇట్లాంటి మాటలు ఇప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి ఇంత స్కామ్ చేసానంట, లేకుంటే రేపు పొద్దున ఇంకోరి మీద చెప్తాం. అది కాదు కదా. నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడటం అది తప్పు మాట. నీకు ప్రాబ్లం ఉంటే నీ ఇంట్లో నీ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళది ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు స్కామ్లు చేసిరని చెప్పేసి చెప్పడం, ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఇప్పుడు చెప్పడం అది తప్పు పద్ధతి కాదు అది ఇప్పుడు అట్లా చెప్పడం. అంటే మీ అంచనా ప్రకారం కవితను నడిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే వేరే పార్టీ ఏమైనా నడిపిస్తుంది? ఎందుకంటే చాలా వేరే పార్టీ పక్కకు పెట్టి వేరే పార్టీ గురించే మాట్లాడాలన్నది, వేరే పార్టీలకు పోను అన్నది వేరే పార్టీ కాదు. ఏదో ఆమెది ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం బయట పెడితే వీళ్ళని బదనాం చేస్తే ఇట్లా ఉంటది అన్నట్టు కొంచెం ఆలోచిస్తుంది మమ్మల్ని అక్క. నన్ను ఎవరు నోవేర్ చేసింది కాబట్టి ఇట్లా చేస్తే వీళ్ళు మళ్ళీ నన్ను పట్టించుకుంటారేమో అన్నట్టు అనుకుంటుందేమో. అంటే మీరేమనుకుంటున్నారు అంటే బేసిక్గా ఇప్పుడు కాంగ్రెసే కవితను నడిపిస్తుంది అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్లో చాలామంది నాయకులు, తర్వాత జాగృతి నుంచి కూడా నిన్న ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో జాగృతి నేతలు ఏమంటున్నారంటే నువ్వు వెంట తీసుకెళ్తుంది కాంగ్రెస్ జాగృతి అని చెప్తా ఉన్నారు. నిజమైన జాగృతికి మేము హక్కుదారులం అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ నడిపిస్తుందని అనుకుంటలేదు నేను. కాంగ్రెస్ మోదీ ఇద్దరు కలిసి నడిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఆమె కేసు కింద మళ్ళీ ఏదన్నా చేస్తారని చెప్పేసి ఆమె మళ్ళీ ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏం పాడు. అంతే కదా.
అవును. ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా మీ వాళ్ళని బదనాం చేసి బీఆర్ఎస్ లో మొత్తం అందరినీ ఇట్లాంటి మాటలు మాట్లాడి ఉన్నాయి లేనివి ఉన్నాయి చెప్తే మంచిది. పార్టీని వీక్ చేయాలి, నువ్వు చేస్తేనే మంచిది, లేకుంటే మళ్ళీ నీ కేసు అన్నట్టుగానే ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఏం పాడు మళ్ళీ. అంతే కదా. ఇప్పుడు కత్తిపోయా మెడ మీద పెట్టి నువ్వు ఇవి చెప్పు అవి చెప్పు అని చెప్పాయంటే ఇక ఏం చేస్తుంది ఆమె పానానికి. అందుకే చెప్తున్నట్టున్నది. నాకు కూడా ఈ 2 రోజుల నుంచి కూడా అర్థమైతలేదు ఆమె ఎందుకు ఇట్లా చెప్తుంది, ఏం చెప్తుంది, ఎందుకు మళ్ళా ఇన్ని రోజులు చెప్పని విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ మీద చెప్తలేదు, ఇప్పుడు కాంగ్రెస్ మీద చెప్తలేదు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళ మీద చెప్తుందంటే ఆమె మీద కత్తి పెట్టిండ్రు ఏం పాడు మరి. అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిపి కవితను నడిపించే ప్రయత్నం చేస్తున్నారంటారా? నడిపిస్తుండ్రు, బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు. నడిపిస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నారు ఆమెకి లోపల. అంతే కదా. అవును. ఇట్లా చేస్తేనే మంచిది, లేకుంటే మళ్ళీ ఇది ఆమె కేసు కూడా ఉంది కదా ఇప్పుడు. ఆల్రెడీ ఆమె జైలుకు పోయేసి వచ్చింది కాబట్టి ఆమెకి అట్లా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నారు. నాకు ఈ 2 రోజుల నుంచి చూస్తే అయితే అట్లనే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే ప్రయత్నంలో ఉన్నారా కవిత? ఈ ఏడుకెంచి పెడతారు, ఉన్న పార్టీలకెంచి బయటికి పోయింది, కొత్త పార్టీ ఏడుకెంచి పెడతారు తమ్మి. కొత్త పార్టీ ఏం పెట్టదా? కవితకి అంత ఛాన్స్ లేదా? కొత్త పార్టీ పెడితే నిలబడే ఛాన్స్ లేదంటారా? ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఏడుకెంచి పెడుతుంది, ఒకసారి పెడుతుంది ఆ పార్టీ. అంతే కదా. అవును. ఉన్న వాళ్ళందరూ పోతున్నారు కదా మా. ఆల్రెడీ జాగృతి చిల్క అయిపోయింది. ఇప్పుడు రేపు ఎల్లుండి ఎంతమంది? ఇప్పుడు ఈ రోజు బాపు కేసీఆర్ ఎంబడున్నది కాబట్టి, కేసీఆర్ బిడ్డ కాబట్టి ఇప్పటి వరకు అందరము అడ్జేసినాం కదా. ఇప్పుడు ఆమె పార్టీకి బాపు కేసీఆర్ కి అన్నదమ్ములకే ఇంత ఇబ్బంది పెడుతుందంటే ఎవరు ఎంబడి ఉంటారు? అవును. ఇది ఇంటి విషయాన్ని బయట రచ్చకెక్కినట్టు ఇప్పుడు ఇంటి టాపిక్ ను బయట పెట్టిందంటే ఆమె ఎంబడు వేరే దుష్ట శక్తులు ఎంబడు కలిసింది కాబట్టి ఇట్లా చేస్తుందని నాకు కూడా డౌట్ వస్తుంది. కానంటే మీ అంచనా ప్రకారం ఒకవేళ ఆమె కొత్త పార్టీ పెడితే మరి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది జాగృతులు ఆమెకు సపోర్ట్ గా ఉన్నారు మొన్నటి వరకు, మరి వాళ్ళు నిలబడే ఛాన్స్ ఉంటుందా కవిత వెనక? ఎవ్వరు నిలబడరు. ఎందుకంటే నికాసైన బీఆర్ఎస్ బిడ్డలు అయితే తెలంగాణ బాపు కేసీఆర్ ని నమ్ముకున్న వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు. అనుకుంటుండొచ్చు ఆమె ఒక్కతై పోరాడుతున్నాను అనుకునే మాట కాదు. ఆ వెనుక బాపు కేసీఆర్ ఉన్నాడని మర్చిపోయింది అక్క. కేసీఆర్ ని వదులుకుంటే ఆమె ఎంబడి ఎవరు ఉంటారు తమ్మి? ఇప్పుడు ఈ రోజు ఆమె ఎక్కడికి నుంచి వచ్చింది? బాపు కేసీఆర్ నుంచి. కేసీఆర్ లేని జనాలు ఎంబడి ఉండమంటే ఎవరు ఉంటారు ఇప్పుడు? అది వేరే భ్రమలో ఉన్నది తన. అంటే ఇంకొక ఆలోచిస్తుంది, ఏం ఆలోచన చేస్తుంది అర్థమైతలేదు. అంటే ఇంకొక చర్చ జరుగుతా ఉంది. మరి బీఆర్ఎస్ కేసీఆరే ఈ నాటకం ఆడిస్తా ఉన్నారు కవితతో అని చెప్పి ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంది. మరి ఇది వాస్తవం? ఏంది ఏమైనా సినిమా నాటకం ఆడిపోయి నీకు జీవితాలు ఇవి. ఇట్లాంటి చిన్న ఆయనకు ఈ ఏజ్ లకి నాటకాలు ఆడిపించే బిడ్డతో నాది కూడా మొన్ననే జైలుకు పోయి వచ్చిన ఆమె. ఈ నాటకం ఎందుకు ఆడిపిస్తారు తమ్మి? బిడ్డతోని తల్లితోని ఇవి రక్త సంబంధము విషయాలు ఎవరిని కలవకుండా ఇట్లాంటి డ్రామాలు ఆడే కర్మ బాపు కేసీఆర్ లేదు. ఈ రాజకీయం కుటుంబ సభ్యులతో రాజకీయం చేయాల్సిన కర్మ ఆయనకి ఏముంది చెప్పు? మరి అంటే ఒకటి అంటే ఇప్పుడు హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్తున్నాడంటగా. హరీష్ అన్న బాపు కేసీఆర్ ఉన్నంత హరీష్ అన్న గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. మళ్ళీ కూడా హరీష్ అన్న గురించి చెప్తున్నా, ఆయన నికాసైన తెలంగాణ బిడ్డ. ఆయన బాపు కేసీఆర్ ఎంబడి ఉండి ఈ రోజు తెలంగాణలో హరీష్ అన్న మాట గురించి మాట్లాడాలంటే కూడా నాకు నోరు కూడా వస్తలేదు తమ్మి. హరీష్ అన్న ఎక్కడా, నేనెక్కడా? ఆయన ఎంత అను తెలంగాణ ఉన్నది ఆయన. అను తెలంగాణలో ఇవిడిపై ప్రజలు గరీబుల లీడర్ ఆయన. ఆయన ఎప్పుడు పోవాలి? బాపు కేసీఆర్ ఉన్నంత వరకు నేను ఆ ప్రాణం పోయే వరకు నేను బీఆర్ఎస్ అని చెప్పి ఆయన మీద బదనాం చేసిన వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, పోయిండ్రు, కొట్టుకపోయిండ్రు. చాలా మంది ఎన్నో సార్లు అన్నారు ఆయన మంత్రి పదవి ఇవ్వకుంటే బీఆర్ఎస్ లో బీజేపీలో పోతాడంట, కాంగ్రెస్ లో పోతాడంట అని అన్నారు. అప్పుడు కూడా ఆయన కొత్త పార్టీ పెడతారన్నారు. ఇట్లనే బదనాం చేసేది కదా అప్పుడు. మరి ఎందుకు పర్టికులర్ గా నాకు తెలిసి ఎక్కడ కూడా కేసీఆర్ ని కేటీఆర్ ని వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడట్లే. మళ్ళీ పైగా వాళ్ళనే హెచ్చరిస్తా ఉంది కేసీఆర్ కేటీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలి, హరీష్ రావు సంతోష్ రావు కలిసి కుట్ర చేస్తున్నారు అనేది. మరి ఎందుకు హరీష్ రావు సంతోష్ రావు అనే టార్గెట్ చేసింది? హరీష్ రావు సంతోష్ రావు ఎందుకు టార్గెట్ చేసిందంటే ఏదో
దగ్గర సంబంధం కదా. ఇప్పుడు బావ మరదళ్ళు అవుతారు, ఆయన తమ్ముడు అవుతాడు. ఏదో మా ఇంట్లో విషయాలలో ఏదైనా గొడవలలో ఏమైనా రెచ్చగొట్టి ఉంటాయి కదమ్మా. ఫ్యామిలీలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనం ఒక దావత్కి పోతాం, ఆ దావత్లో మనం వల్కరియాడు, ఓసారి వల్కరియాడు, రెండోసారి వల్కరి దాని మీద పగ పెట్టుకుంటాం మనం. అవి ఏమన్నా ఉండొచ్చు పర్సనల్ వాళ్ళిద్దరికి. అది ఇంటి ఇంటి విషయాలు. మా అక్క బయటికి వచ్చి చిన్న దాన్ని పెద్ద చేసి నేను చెప్తున్నా కదా, నేను ఒక ఛానల్లో మాట్లాడి ఉంటుంది. ఆ రేవంత్ రెడ్డి దరిద్రుడు వాడహోమలు నన్ను పంపించి ఆమెకు మొత్తం విషం నింపినట్టున్నాడు ఈ 2 ఏళ్లలో. మీ బావ ఇట్లా, మీ బావ అట్లా, మీ బావ ఇట్లా చేస్తుంది నీ మీద, మీ అన్న మీద, మీ తమ్ముని మీద అని సంతోష్ రావు మీద మళ్ళీ అంటే హరీష్ రావు మీద చెప్పినట్టు కోవిట్లను పంపిస్తాడు కదా. అని పనే ఇట్లాంటిది. ఆ బ్రోకర్ దాంట్లో చేసే అలవాటు కదా. కవితక్క మైండ్ అట్లా విషయం నింపినట్టున్నారు. ఆమె దగ్గర 100 మంది వస్తారు. ఆ 100 మంది రోజు వచ్చి ఆమెకు చెప్పిండ్రు ఏం పాడు. నాకు అట్లనే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు గ్రీన్ ఇండియాలో నిజంగానే అవినీతి జరిగిందా? దాదాపు 120 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. ఆమె ఇక నోటికి వచ్చినట్టు చెప్తున్నది. ఇక ఆమె బయటకు వెళ్ళిందని చెప్తున్నది. నేను కూడా వేరే దాంట్లో నేను చెప్తా. ఇప్పుడు గల జరిగింది గిల్ల జరిగింది అంటే అవుతుందా తమ్మి అవన్నీ మాటలు? ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. గన్న అయింది, కుంభకోణం ఇలా అయింది అని అంటే నోటికి ఎట్లా అట్లా వచ్చి మాట్లాడినాయి తప్ప మాటలు అవన్నీ. కుంభకోణం ఆయన అంటారు. రేపొద్దునే ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడు చెప్పడం ఎందుకు? ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు వేరే పార్టీల మీద చెప్పకుండా సొంత పార్టీలో చెప్తుందంటే ఎవరికైనా కానీ పిచ్చి మాటలే అనిపిస్తుంది. అంతేనా కాదా? అవును. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా దీన్ని వాడుకుంటున్నట్టుగా కనపడతా ఉంది ఈమె వ్యాఖ్యలు. మేము గతంలోనే కాంగ్రెస్ బీజేపీ వాడుకోవాలనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నట్టు. మేము గతంలోనే ఇవన్నీ కూడా ఈ అవినీతి విషయాలన్నీ మేము బయట పెట్టాము. ఇప్పుడు కవిత బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బట్టబయలు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు వాడుకుంటున్నారు ఆమె వ్యాఖ్యలు కూడా. పనికి మళ్ళీ ఎవడైనా వాడుకుంటాడు. మన ఇంటి గుట్టు బయటపడదంటే ఎవడైనా వాడుకుంటాడు. ఎంత వేస్ట్ గాడైనా కానీ వేస్ట్ గాడు పోయేటోడు అందరూ వాడుకుంటారు, వచ్చేటోడు పోయేటోడు అందరూ వాడుకుంటారు. ఎందుకంటే ఈ టాపిక్ అన్న బలం లేదు. ఇంతకుముందు వాళ్ళు ఆరోపించారు, వాళ్ళు ఆరోపించింది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు అక్క ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు అవును అని మాట్లాడితే ఎవరు నమ్ముతారు చెప్పబోని? ఇక కాదు ఒట్టిగా బట్టగాల్చి మీద వేసినట్టున్నది ఇప్పుడు ఆమె. అయితే మీరేం చెప్తారు? ఒకవేళ కవిత మరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? అది కూడా నడుస్తా ఉంది కదా టాక్. ఇక ఆమె కాంగ్రెస్ లో పోతుందా బీజేపీలో పోతుందా? ఎందుకంటే ఈ మొన్నటి వరకు కాంగ్రెస్ బీజేపీని తిట్టింది, ఈ రోజు కూడా తిడుతుంది. ఆమె ఇంట్లో పోనని చెప్పింది. ఆమె అయితే ఇంట్లోకి పోదు, నాకు తెలిసైతే ఆమె అయితే ఇంట్లోకి పోదు. మరి ఇట్లనే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఇంట్లో మీద అంటున్నది. అంతేగాని పోదమ్మా ఆమె ఇంట్లోకి పోదు. తెలిసినంత మొక్కైతే ఆమె ఇంట్లోకి పోదు. ఏమవుతుందో ఏమో చూడాలి. నాకు అసలు ఎట్లున్నదంటే ఇప్పుడు అక్కది చిన్నపిల్లలు అలిగి బయటకు వచ్చి చెప్తారు చూడండి. పిల్లలు ఏదైనా ఇవ్వకపోతే ఇది ఇవ్వకపోతే అది ఇవ్వకపోతే అన్ని మళ్ళీ లోపల ఫ్యామిలీలో ఏం కొట్లాటలు పంచాయతీలు పాడైతున్నాయో ఆ ఇంటి విషయం ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేది. దానికి ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడితే 4 కోట్ల ప్రజల ముంగట మనము ప్రజలకు చెప్పేటోళ్ళము జవాబుదారి. మనమే ప్రజల ముంగట పలచన అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఓకేనా. సో అదే పరిస్థితి. అంటే బీఆర్ఎస్ శ్రేణులు లేదా మొన్నటి వరకు కవిత వెనక తిరిగిన వాళ్ళు అనుకున్నది ఏంటంటే, నాకు తెలిసింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిపి నడుపుతున్నారు అనే ఆలోచన వాళ్ళలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కై కవిత లిక్కర్ కేసు విషయంలో బ్లాక్మెయిల్ చేసి ఇవంతా నడిపిస్తున్నారనేది బీఆర్ఎస్ శ్రేణులు మొన్నటి వరకు కవిత వెనక తిరిగిన వాళ్ళు చెప్తున్నమాట.